కరీంనగర్ నగర గుండెల్లో తుపాకుల మూత, పట్టపగలే రక్తం చిందించిన దుండగులు. నగరం ఒక్కసారిగా ఉలికి పడేలా చేసిన సంచలన దోపిడీ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అత్యంత రద్దీగా ఉండే పట్టణ నడిబొడ్డున వందలాది మంది కళ్ల ముందే పీఎంజే జ్యువెలరీ షాపు రక్తక్షేత్రంగా మారింది. సినిమా ఫకీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముందస్తు ప్రణాళికతో పక్కా స్కెచ్ వేసిన 5 సాయుధ దుండగులు 2 బైక్లపై మెరుపు వేగంతో షోరూం ముందు వచ్చి ఆగారు. క్షణాల్లో లోపలికి చొరబడిన ఆ కిరాతకులు తమ వద్ద ఉన్న తుపాకులతో సిబ్బందిని బెదిరించి భయానక వాతావరణాన్ని సృష్టించారు. అయితే ప్రాణాలకు తెగించి ఆ దోపిడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై దుండగులు ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక సిబ్బంది అక్కడికక్కడే రక్తం మడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోగా, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఆ భీకర శబ్దాలకు చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాల్పుల అనంతరం ఆగంతకులు షోరూంలోని కౌంటర్లో ఉన్న భారీ మొత్తంలోని విలువైన బంగారు, వజ్రాభరణాలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో నింపుకొని మళ్లీ అదే బైకులపై గాలిలోకి కాల్పులు జరుపుతూ పరారయ్యారు. పట్టపగలు నగరం నడిబొడ్డున ఇంతటి సాహసానికి దుండగులు ఒడిగొట్టడం పోలీసు యంత్రాంగాన్ని సైతం విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం కరీంనగర్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు పట్టణంలోని అన్ని ఎగ్జిట్ పాయింట్లను మూసివేసి ముమ్మరంగా గాలింపులు చేపడుతున్నారు. ఘటనా స్థలంలోని సీసీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. శాంతి భద్రతలకు సవాల్గా మారిన ఈ ఘోర సంఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.